ఈ వేదికను నన్ను రమ్మని చెప్పిన కృష్ణమారి ఇందులో నాకు భాగస్వామ్యం చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలున్నా. మీ ఉద్యమం ఇక సరిపోయినంత వరకు మేము వెంటనే ఉంటాం. జీవితకాలం పోరాటమే. ఏ పదవులు ఎట్లాంటి ప్రలోభాలకు పైసల తమ్ముడు పెట్టడం కాదు. మేము మొదటి నుంచి గట్టే ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో గట్టే ఉన్నాం. ఇది ఉద్యమం కాబట్టి ఉద్యమంలో భాగస్వామ్యం పొందడం చాలా ఆజన్మ సుకృతం. నిజంగా విమోదం వచ్చిందంటే ఇక మేము రాకపోతే ఇచ్చకపోతుంది. విమలంగా కూడా ఎప్పుడైతే కళ్ళు చేసినప్పటి నుంచి ఉద్యోగం చేస్తూనే ఉన్నది. ఫస్ట్ పోరాటం అమ్మ పాల కోసం పోరాటం చేసింది, తర్వాత ఆకలి కడుపుల కోసం చేసింది, తర్వాత ఉద్యమంలో ఎర్రజెండ కోసం చేసింది. ఇప్పుడు మన జెండ నీళ్ళు జెండా ఈ హక్కుల కోసం మీ బతుకంతో పోరాటం మేమేం తాక. పృథ్వీరాజ్ అన్న ఈ గడ్డ పైన నిజాంలను ఎదిరించి పాటలు రాసినటువంటి ఒక గొప్ప కవి కొడుకు అన్న ముచ్చల సత్యనారాయణ గారు రాసినప్పుడు ఇప్పుడున్న మేకలేవి పుట్టలేదు. చాలా గొప్ప రచయిత. ఆ పాటలు వింటే మేమెంత అనిపిస్తుంది. మేమెంత నిజంగా కూడా మేమెంతనే. చాలా గొప్ప కవి ముచ్చల సత్యనారాయణ గారు. ఆ గడ్డ మీద మేము కూడా ఉన్నందుకు, ఆ కాలంలో మా వాడినందుకు మేము కూడా ఇక్కడ నిలిచిన అవకాశం వచ్చింది. ఏపూరు సోమన్న ఆయన కూడా చాలా ఉద్యమాలు చేస్తున్నాడు, మీరు చూస్తూనే ఉన్నారు. చాలా గొప్ప అవకాశం నాకు ఇది ఏపూరు సోమన్న పిలవడం. నర్సిరెడ్డి అన్న తమ్ముడు మధ్యలో సంజయ్ మనం పోవాలా ఖచ్చితంగా చెప్పి పొద్దున్నే ఫోన్ చేసి నాకు మానకోడు ప్రసాద్ గంగా కూడా మనం ఖచ్చితంగా మనం వాళ్ళకు వాళ్ళు మనకు. ఎందుకంటే నన్ను తెలంగాణ స్టేట్ బీసీ కల్చరల్ ఫోరం ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పిన, బీసీలకు కాదు బిడ్డ, పదులు ఖర్చు లాంటి ఎస్సీ ఎస్టీలను కూడా కలుపుకొని మీద యుద్ధం చేసుకోవాలని మాట్లాడారు. మనమంతా ఒకటి. మనకు ఎలాంటి మనం కళాకాలం కాబట్టి మనకు ఎలాంటి భేదాలు లేవు. ఎక్కడ ఉద్యమం కనబడితే ఉద్యమం చేస్తాం మనం. మన బతుకంతా పోరాటమే. ఎందుకంటే పోరాటం అంటేనే పేదోడు. పోరు పుట్టిందే పేదల కోసం కాబట్టి మన బతుకులు పేద బతుకులే కాబట్టి మనం పోరాటం చేద్దాం. మధుప్రియ కూడా చిన్నతనం నుంచి ఉద్యమ తపంచడి ఉద్యమాలు చేసింది చెల్లి. మనందరి బాధ్యత ఇది. ప్రసాద్, చంద్రప్రకాష్, నలిగంటి శరత్, బ్లాక్ కోబ్రా, అన్న మా అన్న ధర్మంజన్న, అలాగే అందే రవణ ఇక్కడ ఉన్నారు. దయచేసి నాకు అందరు పిల్లలు క్షమించాలి. ఇంతేకాదు నెక్స్ట్ మీటింగ్ కు చాలా పెద్ద ఎత్తున వస్తారన్నా. బీసీలు కానీ ఎవరైనా కానీ న్యాయం కోసం ఎవరైనా మీ ఎంట నడవలసిందే, ఎవరైనా మీకోసం ఉద్యమం చేయవలసిందే, చేస్తారు. ఈ ఉద్యమానికి ఇప్పుడు జరిగే ఉద్యమానికి నేను ఎప్పుడో రాసి పెట్టే పాట. నెల్లైలో నెల్లియలో శివత నెల్లైలో నెల్లియలో నెల్లే కొడుతున్నా లేసి కొడుతున్నా నెల్లే కొడుతున్నా లేసి కొడుతున్నా మాదిగ సంఘం మంద కృష్ణన్న చెండ పడుతున్నా ఉపకులాల బలమున కట్టొస్తే ఉపకులాల బలమున కట్టొస్తే తోళ్ళు వలిచి లందల నానేస్తుమా ఇంకా రాస్తూనే ఉంటాం. మేమంటే మేము ఖచ్చితంగా ఉంటాం కదా. ఎన్నిసార్లు చెప్పినా కూడా అది మాకు ఆనందం బాగా ఎన్నిసార్లు చెప్తున్నాం. చాలా థ్యాంక్స్ అన్న. మందకృష్ణన్న వడ్లు పండించిండు, బియ్యం పట్టించాడు, గుడ్డజంగా పండించాడు, శనగలు పట్టించాడు, వేరుశనగలు పండించాడు, పప్పులు చేసాడు, అడిగిపోయాడు, కట్టెలు కొట్టుకొచ్చాడు, ముగ్గులు పెట్టాడు, అప్పాలు కాస్తున్నాడు. నా ఎస్సీ బిడ్డలారా,
ఇంటికి 10 చేతుల ఫలాలను పంపిస్తే నేను అప్పారు మీ అందరికి ఇంటింటి మనిషికి 10 చేతులు పంపిస్తా అంటే అవతలుడు గంప తెగిపోవాలనుకుంటాడు. కాబట్టి గంప తెగిపోవడం కరెక్ట్ కాదు. అందరు తినాలి కదా. పెద్ద మనిషి అయిన అమ్మాయికి అప్పాలు పట్టేసిన కూడా ఇంటి చుట్టూ తింటారు వాళ్ళ కనుగొనదు. అట్లా మీది ధర్మమైన పోరాటం అన్న. ఈ పోరాటం గురించి నేను మనోడితో చాలా సార్లు మాట్లాడినా. అవతలుడు గట్లా మాట్లాడతాడు, గట్టిగా సిద్ధం కావాలి. 4 నెలలు కూడా మాట్లాడతాడు. మనకు కొన్ని ఉన్నది 3 ఉన్నది. మనం గట్టిగా మాట్లాడితే బాగుందని చెప్పు. థ్యాంక్ యూ. మరొకసారి కృష్ణమాదిగన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నన్ను పిలిచినారు. థ్యాంక్ యూ.